నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి ఏపీ రాజకీయాలు చాలా హాట్గా మారాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వాస్తవానికి ఎన్నికల టైంలో ఉండాల్సినటువంటి ఒక వేడి మళ్ళీ ఇప్పుడే కనిపించేస్తుంది. అయితే ఎందుకు ఏమిటి అంటే వాస్తవానికి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక వైసీపీలో కూడా ఇప్పుడు గతంలో వాళ్ళు 2019 నుంచి 24 దాకా సామంత రాజుల్లాగా మెలిగినటువంటి ఒక వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్ళడం స్టార్ట్ అయింది. అయితే నిన్న మొన్నటి దాకా ఏదో సోషల్ పోస్టుకు సంబంధించో లేదా సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు లేదా సోషల్ పేజీలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు లేదంటే కొంత తన నోటికి పని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది బెయిల్ మీద రావడం జరిగింది. అయితే సోషల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా దాంట్లో పోస్టులు వేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా తగు యాక్షన్స్ అయితే తీసుకొని వచ్చారు. కాకపోతే కొద్ది రోజుల క్రితం నుంచి కూడా వేడి పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఏపీ రాజకీయాల్లో సరికొత్తగా చూసుకుంటే ఇప్పటిదాకా ఎప్పుడు ఎన్నడూ జరిగినటువంటిది ఉన్నటువంటి యొక్క ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అంటే అందరికీ తెలిసిందే. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు 2019-24 దాకా కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి వాళ్ళే లిక్కర్ తయారు చేసి ఏదైతే స్పోరియం లిక్కర్ అంటే విషపూరితంగా ఉన్నటువంటి ఒక లిక్కర్ ఏదైతే ఉందో అది ఏపీ ప్రజలతో తాగిపించి దాదాపు 30,000 మంది మరణాలకు కారణమై ఇప్పటికీ నరాల బలహీనతో కావచ్చు, కిడ్నీలు కావచ్చు, లివర్లు కావచ్చు చెడిపోయినటువంటి సంఖ్య చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అదే కాకుండా మొన్న ఈ మధ్య వచ్చినటువంటి మరొక నివేదిక ఏదైతే ఉందో తమిళనాడుకు సంబంధించి స్కిన్ డిసీజెస్ కూడా రావడం కావచ్చు, చర్మ వ్యాధులు కూడా వచ్చాయని చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వాస్తవానికి మిథున్ రెడ్డి అరెస్ట్ అవడానికి అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేల రాజీనామాకి ఏంటి లింక్ అంటే వాస్తవానికి మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనం చూసుకుంటే చాలా కాలం నుంచి కూడా ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని చెప్పి అర్థమవుతుంది. సో ఎన్నడూ లేనిది ఆయన మీడియా ముందుకు వచ్చి ఫ్రస్ట్రేషన్ చూపించేసి నిజంగా రఫా నరికితే తప్పేంటి అని చెప్పేసి అన్నం కావచ్చు, లేదా సింగయ్య లాంటి వాళ్ళని కారుతో తొక్కిచ్చేసి మరణిస్తే దాంట్లో విచిత్రం ఏంది చెప్పని అన్నం కావచ్చు, వల్లంనేని వంశీ దళితుని కిడ్నాప్ చేశాడంటే దాంట్లో తప్పే ఉందని చెప్పేసి అన్నం కావచ్చు, అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్ బద్దలు కొడితే అవును మావాడు కోపం వచ్చింది బద్దలు కొట్టాడు తప్పేంటి అని చెప్పేసి అన్నం కావచ్చు. ఇలాగ అన్నీ కూడా ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు ఫ్రస్ట్రేషన్లో. అయితే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి మిథున్ రెడ్డి గారి పొజిషన్ ఏంటనేది చూడాలి. వైసీపీలో వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో విజయసాయి రెడ్డి గారు, కానీ విజయసాయి రెడ్డి గారి యొక్క మనసు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరిగిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే కంప్లీట్గా దూరంగా ఉంటున్నాడో అప్పుడు రెండో పొజిషన్ వచ్చేసి మనకి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి అనుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అంత యాక్టివ్గా లేరు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారే మెయిన్గా కీలకమైన రోల్ అని చెప్పుకోవాలి. దాదాపు ఏదైతే 6,000 కోట్లు ఓన్లీ వీళ్ళ కంపెనీకి అంటే మిథున్ రెడ్డి యాజ్ వెల్ యాజ్ పెద్దిరెడ్డి గారు వీళ్ళకి సంబంధించినటువంటి ఒక కంపెనీలకే దాదాపు 6,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద ప్రాధాన్యత అనేది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చారన్న సంగతి తెలుసు. అయితే మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు సాధారణ వాస్తవానికి వీళ్ళ పేర్లు కూడా సరిగ్గా మీకు తెలిసి ఉండకపోవచ్చు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లు కూడా కరెక్ట్గా ఐడెంటిఫై కూడా మీరు చేయలేరు. అటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ ఓన్లీ మనకి 11 మంది ఎమ్మెల్యేలలో ఓన్లీ 2 మాత్రమే తెలుసు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా యాక్టివ్గా ఇప్పుడు లేరు, గతంలో కూడా లేరనే చెప్పుకోవాలి. అయితే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత రాజీనామాల బాట పట్టారు అనేది కొంత వాస్తవానికి టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యధికంగా అతి భారీగా దోచుకున్నటువంటి ఒక స్కామ్ ఏదైనా ఉంది అంటే మనకు అది లిక్కర్ స్కామ్. దానిలో కొన్ని 1,000 కోట్లు అని చెప్పి అంటున్నారు. అయితే ఈ 1,000 కోట్ల స్కామ్కి సంబంధించి చాలా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళు చేశారో గతంలో కూడా చూసాం. క్విట్ ప్రోకో అని చెప్పేసి తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్విట్ ప్రోకో ద్వారా దాదాపు ఈడీ 43,000 కోట్లు దానికి సంబంధించి ఈడీ సీజ్ చేసి పెట్టింది. అయితే అప్పుడు కూడా చాలా తెలివితేటలతో ఇప్పటికీ తనకున్నటువంటి ఒక డబ్బుతో అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయస్థానాలు కావచ్చు వాటిని మేనేజ్ చేస్తూ దాదాపు 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడని చెప్పి ఏపీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే
ఇలాంటి సమయంలో లిక్కర్ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్ కింద దాదాపు అది ఎన్ని వేల కోట్లు అనేది ఇప్పటికే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పడింది. అలాంటి లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకున్నటువంటి ఒక మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, అది కాక 2024లో కూడా ఎంపీగా గెలిచినటువంటి ఒక మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సిట్ పోలీసులు విచారణకు పిలవడం, గతంలో కూడా ఎన్నోసార్లు విచారణకు పిలిస్తే రాకపోవడం, నాకేం సంబంధం, నేను ఎంపీనని చెప్పేసి అనడం, నాకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తను బుకాయించడం, దాని తర్వాత హైకోర్టులో బెయిల్ అప్లై చేసుకోవడం, తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ అప్లై చేసుకోవడం, దాని తర్వాత 1-2 సార్లు వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకున్నందుకు తర్వాత నిరాకరించడం, తర్వాత సిట్ విచారణకు రావడం, విచారణకు వచ్చిన తర్వాత తను అరెస్ట్ చేయడం, ఆగస్టు 1వ తారీఖు దాకా రిమాండ్కి తీసుకోవడం, ఇది అందరికీ తెలిసిందే. అటువంటి మిథున్ రెడ్డి, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఎటువంటి భవిష్యత్తు లేనప్పుడు నిజంగా మా పరిస్థితి ఏందని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు, అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా దీంట్లో చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళు కనీసం అసెంబ్లీ గడప కూడా తొక్కకుండా చేయాలనే ప్రయత్నం మొదటిసారి జగన్ చేస్తే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టుపట్టి అసెంబ్లీకి ఖచ్చితంగా పోవాల్సిందే, లేదు అంటే మేము వేరే పార్టీ ఏదైనా చూసుకుంటామని చెప్పి కొంతమంది ఈ ఎమ్మెల్యేలలో మరి ఆర్కే రోజాలాగా కావచ్చు, పేర్ని నానిలాగా కావచ్చు, లేదా కొడాలి నానిలాగా కావచ్చు, నోరు పారేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు లేరు కాబట్టి వేరే కొన్ని పార్టీలు, మేబీ అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, కొంతమందిని 1-2-3 తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయసాయిరెడ్డి సపోర్ట్ ద్వారా షర్మిలకి అటాచ్ చేసి కాంగ్రెస్లోకి తీసుకునేటువంటి ఒక అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కొంత వార్తలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్కి వీళ్ళ రాజీనామాకి ఉన్నటువంటి లింక్ ఏంటి అంటే, వాస్తవానికి 151 స్థానాల్లో ఉన్నటువంటి ఒక వైసీపీ 2019లో గెలిచినప్పుడు ఖచ్చితంగా 2024లో దాదాపు 175 సీట్లు మనవే అని చెప్పేసి అన్నారు. అంటే 151 స్థానాల నుంచి ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటలతో కొంతమంది బెట్టింగ్ రాయిలు కావచ్చు, కొంతమంది జూదగాళ్ళు కావచ్చు, లేదా ఇలాంటి ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని వాళ్ళు దిగడం జరిగింది. అదిగాక 80 సీట్లు అటు ఇటు మార్చడంతో పూర్తిగా తలకింద అయిపోయింది వైసీపీ. గతంలో వాళ్ళు చేసిన అవినీతి కావచ్చు, అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, గంజాయి కావచ్చు, లేదా స్పోరియం లిక్కర్ స్కామ్లో వాళ్ళు చేసినటువంటి లిక్కర్ దందా కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో కూడా అసహ్యం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉండి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అయితే 24లో వాళ్ళకు వచ్చిన సీట్లు 11 కావడంతో కంప్లీట్గా వైసీపీ ఎమ్మెల్యేలు కంగు తిన్నారు. అప్పుడే వాళ్ళు రాజీనామా చేసి బయటికి వచ్చి వేరే ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకునేటువంటి తరుణంలో లేదు ఆ రోజు మీరు చాలా క్లియర్గా మీరు వినొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయికి వెళ్ళి 32 హత్యలు 36 హత్యలు అని చెప్పి రాష్ట్రపతి పాలన అని చెప్పేసి మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి 3-4 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తాయి, ఈసారి మనమే 175 అని చెప్పేసి అన్నటువంటి వాక్యులు మీరు అందరికీ తెలిసిందే. అలాగా తప్పుడు వార్తలు చెప్పి ఇలాంటి 11 మంది ఎమ్మెల్యేలు, అంటే ఇక్కడ రామచంద్రారెడ్డి గారికి అయితే క్లారిటీగా తెలుసుకోండి, మిగతా ఎవరైతే ఉన్నారో 9 మంది ఎమ్మెల్యేలకు బాగా తెలుసు. 6 నవరత్నాలు కూడా ఆయన పెట్టినటువంటి ఒక నవరత్నాల స్కీమ్ కూడా ఎక్కడో కూడా పని చేయలేదని సంగతి వీళ్ళకి కూడా అర్థమైపోయింది. అయితే అప్పుడే బయటికి రావాలనుకున్నటువంటి ఒక తరుణంలో కానీ లేదు, కొద్ది రోజులు ఆగండి అని చెప్పేసి అన్నాం. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పట్టుపట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు రావాల్సిందే తప్పదు అని చెప్పి పట్టుపట్టడంతో ఆయన రావడం, కరెక్ట్గా 11 నిమిషాలు ఉండడం, 11వ పోడియం నుంచి వెళ్ళిపోవడం, ఇది అందరికీ తెలిసిందే. అప్పుడు మోసపోయి ఇప్పుడు ఇన్నాళ్ళు అవుతున్నా సరే దాదాపు సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ప్రజల్లో వైసీపీకి ఆదరణ రాకపోవడం, అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు రఫా అని చెప్పేసి అనడం, పేర్ని నాని గారు చీకట్లోనే రఫాడించాలి సిగ్గుందా అని చెప్పేసి అనడం, ఓ పక్కన రోజా బూతులు మాట్లాడడం, ఇంకో పక్కన కొడాలి మాట్లాడడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు కాదు కదా, గెలిచిన ఎమ్మెల్యేలు వీళ్ళు వైసీపీ నుంచి. సో వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. రేపొద్దున ఇదే పార్టీలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం కాబోతుంది. సో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకో. అయితే మిథున్ రెడ్డికే దిక్కు లేదు, ఇక మాకేంటి పరిస్థితి అని చెప్పేసి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా 9 మంది నాయకులు అనుకుంటున్నారు. దీంట్లో 6 మంది మాత్రం వేరే పార్టీకి జంప్ అవ్వడానికి రెడీ ఉన్నారు సంగతి అర్థమవుతుంది. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్తోనే లిక్కర్ స్కామ్ ఆగిపోతుందా అంటే కాదు. రేపో మాపో విజయసాయిరెడ్డి గారిని సిట్ విచారణ పిలుస్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఒక నారాయణ స్వామి గారు ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ మినిస్టర్, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక నారాయణ స్వామి గారు కూడా పిలుస్తున్నారు జీడీ నెల్లూరు నుంచి.
ఆయన విచారణలో పాల్గొని నిన్న మొన్న అని చెప్పేసారు, నన్ను మా వాళ్ళే కావాలని చెప్పి ఇరికిచ్చేస్తున్నారని. అయితే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో లిక్కర్ స్కామ్లో వాళ్ళ ఆ ఎన్నికల టైంలో వాళ్ళు ఎవరెవరైతే ఏ నియోజకవర్గాల్లో డబ్బులు వెళ్ళాయో అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టేస్తున్నారు. వైసీపీ నాయకులే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తలనొప్పి కింద మారాయి. అదే కాకుండా మిథున్ రెడ్డి ఈరోజు, రేపు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి, దాని తర్వాత జగన్ రెడ్డి. సో జగన్ రెడ్డి అరెస్ట్ అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పినట్టు ఈసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా 10 ఏళ్ళు జైలు శిక్ష తప్పదని. వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడికైనా సరే 2 ఏళ్ళు జైల్లో ఉంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. సో ఇది కూడా గమనించినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి, ఇది కూడా గమనించినటువంటి ఒక వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పార్టీకి రాజీనామా చేస్తానికి చాలా సిద్ధంగా ఉన్నారనే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది కాక ఇప్పటికే విజయసాయి రెడ్డితో కొంత పరిచయాలు పెట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కైనా పర్లేదు అని చెప్పి షర్మిల గూటికి చేరాలని చెప్పి కొంతమంది చూస్తున్నారు. కొంతమంది టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి ఇటు రావాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది లేకపోతే బీజేపీకి వెళ్దామని చూస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డితో ఉండాలని అయితే కోరికలో ఈ 9 మంది ఎమ్మెల్యేలు లేరు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అయితే తప్పదు, ఎందుకంటే ఈయన A1 అయితే ఈయన A2 ఎమ్మెల్యేలు కాబట్టి. సో ఏం జరగబోతుంది ఏంటి, ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్తో వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఈ 9 మంది ఎమ్మెల్యేలు పరిస్థితి ఏంటి అనేది మా యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.